పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు. అంటే ఏంటి? దొంగ సాక్ష్యాలు పలకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే ఉన్న హోందాతనాన్ని బట్టి, ఆస్తిని బట్టి, బలగాన్ని బట్టి కొంతమంది అబద్ధ సాక్ష్యాలు చెప్తారు. అబద్ధ సాక్ష్యం అంటే ఏంటి? సత్యాన్ని మరుగు చేయటం, అబద్ధాన్ని వెలికి తీయటం, లేని మాటలు కల్పించి ఉన్నదాన్ని తీసేసి లేని వార్తను పుట్టించి ఆ పని చేయకూడదు మీరు. అది దేవుని మాట అండి. బైబిల్లో ఎంత చక్కగా చెప్తున్నాడు. అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఇప్పుడు ఎన్నిసార్లు కోర్టుకి ఎక్కైనా, ఊర్లో పెద్దల మధ్య అయినా, పంచాయతీల మధ్య అయినా, లేకపోతే చిన్న చిన్న విషయాల కాడైనా ఎన్నిసార్లు అబద్ధముగా నీవు సాక్ష్యం చెప్పావు?